హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్యవతి వ్లాగ్స్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? లాస్ట్ టైం నేను మీకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ చిలుకూరు వెళ్తున్నామని చెప్పాను కదా. మా 10th బ్యాచ్ అందరం కలిసి అక్కడ దర్శనం తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకు పార్ట్ 1లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 2లో మేము హైదరాబాద్కి దగ్గర చాలా దగ్గరలో ఉన్న లోటస్ టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్ చాలా బాగుంది. ఇది అంతా ఎంట్రన్స్కి సంబంధించి. ఎంట్రన్స్లోనే కమల్ ధామ్ అని ఉంది. లోటస్ టెంపుల్ని కమల్ ధామ్ అని కూడా అంటారు. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కమలాకారంలో మొత్తం పువ్వు మధ్యలో గుడి ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లో వినాయకుడి విగ్రహం ఉంది. ఈ గుడి లోపల శివలింగం ఉందండి. మేము వెళ్ళేసరికి టెంపుల్ బంద్ అయిపోయింది. ఒక 5 minutes తర్వాత మళ్ళీ పూజారి వచ్చి టెంపుల్ ఓపెన్ చేసినారు. చాలా బాగుంది లింగము. నేను కూడా ఇక్కడికి వెళ్ళడం ఫస్ట్ టైమే. మీరు ఎవరైనా వెళ్ళినారా? ఒకవేళ వెళ్ళకపోతే చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఫీజు అలాంటిది ఏమీ లేదు. దర్శనం కూడా చాలా బాగుంటుంది, ఇంకా ప్రశాంతంగా ఉంటుంది చుట్టుపక్కల. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను, చూడండి. చాలా పెద్దగా ఉంది స్పేస్. ఇంకొకటి ఏంటంటే మనకి దూరం కూడా లేదు కదా, మళ్ళీ అంత దూరం వెళ్ళాలా అని ఆలోచించడానికి చాలా దగ్గరలో ఉంది. చిలుకూరు బాలాజీకి 3 kilometers ఉందండి. దర్శనం తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న వీడియో, ఒక ఫోటో తీసుకున్నా. అంతా గోల్డ్ కలర్లో ఉంది, మొత్తం గోల్డ్ కలర్తో కవరింగ్ చేసి ఉంది. దర్శనం కూడా అయింది. దర్శనం తర్వాత ఇంకా మాకు ఆకలిందండి. మేము టిఫిన్ కూడా చేయలేదని చెప్పినాను కదా టెంపుల్కి వెళ్తున్నామని. ఇక్కడ మా బాయ్స్ అందరూ, మా ఫ్రెండ్స్ బస్సులో అన్నీ తీసుకెళ్ళినాము. ఫుడ్ బయట నుంచి తీసుకెళ్ళలేదండి. మేమంతా ఫుడ్ కూడా ఇంట్లోంచి ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళినాము. ఎందుకు బయట ఫుడ్ అని. సో ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్క వెరైటీ తీసుకొచ్చినారనమాట. నేనైతే ఇక్కడ జీరా రైస్, కాకరకాయ తీసుకొచ్చిన. మాధవి గుత్తొంకాయ కర్రీ, సుజాత టమాటా చట్నీ, మహేశ్వరి బగారా రైస్, మమత వచ్చి బగారా రైస్ విత్ దాల్ అండ్ మిల్ మేకర్ ఫ్రై, మాధురి స్వీట్స్, ఇంకా ఫ్రెండ్స్ అందరు కలిసి కొన్ని స్వీట్స్, ఫ్రూట్స్ తీసుకొచ్చినారు. చాలా బాగా అనిపించింది ఇలా అందరం కూర్చొని టైం స్పెండ్ చేయడము. ఇలా ఉండాలి. మనం కొంచెం టైం తీసుకొని మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఒక రోజంతా ఇలా గడిపితే చాలా మంచి మెమొరీస్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవరి దగ్గర టైం లేదు. ఆ ఉన్న టైం కూడా ఫోన్తోనే గడిపేస్తున్నారు. డైలీ కాదు, అట్లీస్ట్ ఒక మంత్లీ వన్సో లేదా 3 monthsకి ఒకసారో ఇలా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ కొంచెం బయటికి వెళ్తే ఆ వచ్చే ఆనందమే వేరండి. అసలు ఆనందాన్ని మాటలో చెప్పలేను. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకొకటి, మేము ఇంట్లోంచి తీసుకెళ్ళిన ఫుడ్ అందరికీ పెట్టడం కూడా ఇంకా చాలా ఆనందాన్ని ఇచ్చింది మాకైతే. సో మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మా వాళ్ళు తింటున్నారు, అడుగుతున్నారు ఎవరెవరు ఏం తెచ్చినారు అని అడుగుతున్నారు. అందరికీ చెప్తున్నాం మేము ఇది తీసుకొచ్చినామని. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ స్కూల్ డేస్ అన్నీ మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. అబ్బా, నేను చదువుతున్నప్పుడు మనం చదువుతున్నప్పుడు స్కూల్లో ఇట్లా ఉండే ఇట్లా మాట్లాడుతుండే, అట్లా అనుకుంటుండే కదా, ఇట్లా గొడవ పడుతుండే కదా, మంచిగా అనిపిస్తుండే ఆ రోజులు. ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి అని మా ఫ్రెండ్స్ అన్నీ రివైజ్ చేసుకుంటారు. స్పెషల్లీ కల్పన బాగా గుర్తు చేసుకుంటుంది. క్లాస్లో నేను ఇట్లా అనేదాన్ని అట్లనే దాన్ని అని. మా ఫ్రెండ్ చూడండి ఇక్కడ ప్లేట్ పైకెత్తి చూపిస్తుంది. ఫ్రెండ్స్ నాకు ఎవరు ఏం పెట్టలేదని. బాగా తిన్నాక ప్లేట్ పైకి లేపి చూపిస్తుంది చూడండి. మాధురి ఏమో అందరికీ పల్లి పట్టి సర్వ్ చేస్తుంది. నేను సుజాత మయి అందరికీ వడ్డించినాం అనమాట. ఇంకా అందరు తిన్న తర్వాత మేము కూడా పెట్టుకొని తింటున్నాము. ప్రశాంతంగా పురుసత్గా కూర్చున్నాం తినడానికి. మేమైతే స్వీట్స్ కూడా బాగానే తీసుకొచ్చినారు. శ్రీధర్ అందరికీ హాయ్ చెప్తుండు. తనే దగ్గరుండి మరీ వడ్డిస్తున్నాడు మా అందరికీ, తినండి అని. అందరు కలిసేసరికి ఆకలంతా పోయిందండి. అందరు కలిసి అందరిని చూసి హ్యాపీనెస్లా ఆకలి లేదు. ఏదో తినాలి కదా, తినాలి తప్పదు. సో అందరం అట్లా కూర్చొని తింటున్నాము. మా ఫ్రెండ్స్ కూడా బాగా వంట చేసుకొచ్చినారండి, టేస్ట్ బాగుంది. స్కూల్ డేస్లోనేమో అమ్మలు వండి పంపిస్తుండే క్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళ చేతులతో వండి తీసుకొచ్చినారు కదా, ఆ టేస్ట్ వేరు ఉంటుంది.
ఎప్పుడు తినలేదు, నేను కూడా ఫస్ట్ టైము. ఎవరింటికి వెళ్ళము, జస్ట్ ఇట్లా కలిసినప్పుడే మాట్లాడుకోవడం అంతే, ఇంకేం లేదు. తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడ అందరం కొంచెం రిలాక్స్ అవుదామని అందరం మాట్లాడుకుంటున్నాము. మేమందరం ఇక్కడున్నాం, మా బాయ్స్ అందరు అటు సైడ్ కూర్చున్నారు, అన్నీ ఎక్కడెక్కడ సర్ది పెట్టుకున్నాము. మళ్ళీ ఇక్కడ స్పేస్ అంతా బాగుందండి. ఇంకా నేను దనక్క ఫోటో దిగుతున్నాము. చిన్న వీడియో ఇది. ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా పట్టుకొని ఏదన్నా స్తంభంలాగా పట్టుకొని ఇట్లా గోల్గా తిరుగుతుండే, అవన్నీ గుర్తుకున్నాయో లేదో మీకు, నాకైతే చాలా గుర్తుకున్నాయి. ఏదన్నా ఉంటే ఇట్లా ఏదైనా హ్యాపీనెస్ ఉంటే దాన్ని పట్టుకొని తిరిగేతోళ్ళము. ఇప్పుడు కూడా నేను అదే పని చేస్తే, ఏదైనా హ్యాపీనెస్ ఉన్నదనుకోండి కొంచెం ఇలాగ తిరుగుతా. ఇది నేను ఫస్ట్ టైం అండి, దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. ఇంకా అది ఎక్కి కూర్చోవడం అంటే టాస్కే. శారీ కట్టుకొని వెళ్ళినాం కదా టెంపుల్కి అని చెప్పి, కూర్చోడానికి అయితే కూర్చున్నాం, కానీ లేచేటప్పుడు అయితే నాకు చాలా భయం. ఇంకా అది తిప్పుతుంటే అయితే ఇంకా భయం అవుతుంది. పవన్ ముందు నిలబడి ఏం కాదు అని అంటున్నాడు. నేను దొబ్బుతా, మీరు ఊగండి అంట. నేను వద్దు బాబు, ఇంత భయం అవుతుంది, దొబ్బుతే ఎక్కడ పోయి పడతామో ఏమో తెలియదు, దొబ్బుడు ఎందుకు అని. ఆ తర్వాత ఇంకా ఉయ్యాల. అసలు ఒక మాట చెప్పాలి నేను ఇక్కడ మీకు, ఏంటి అంటే ఒక పార్క్ ఉందండి లోపలి, గుడి లోపల. ఓన్లీ 20 రూపీసే, చాలా బాగుంది. ఇవంతా అదే, అక్కడే ఉన్నాం మేమంతా ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన లోపలే. ఓన్లీ 20 రూపీస్ అండి, ఎంతసేపు ఎంజాయ్ చేయండి. చాలా రకాల గేమ్స్ ఉన్నాయి దీంట్లో, అసలు బోరింగే లేదు. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేసిన. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఊగుతున్నారు కదా, ఇది పెద్దగా ఉంది ఉయ్యాల. దీంట్లో చిన్నది కూడా ఉంది, 2 మెంబర్స్ కూర్చోడానికి, అటు 2 మెంబర్స్ ఇటు 2 మెంబర్స్. ఇది కొంచెం పెద్దగా ఉంది. మెల్లగా ఊగితే ఏం భయం లేదు, కానీ కొంచెం స్పీడ్ ఊగితేనే చాలా భయమైంది. నేను పెద్దది ట్రై చేసిన, చిన్నది ట్రై చేసిన. ఇంకా మా బాయ్స్ అయితే తగ్గేదే లేదన్నట్టు, మీరు ఏం ఆడాలనుకుంటున్నారో ఆడండి, మేమైతే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి అందరిని ఎక్కించి, మా సురేందర్, పవన్, వెంకటేష్, మహేష్, శ్రీధర్ వీళ్ళందరూ వచ్చి మాకు సపోర్టింగ్ చేసినారు. మాకు ఎందుకంటే మన దగ్గర అంత బలం ఉండదు, ఏదో కూర్చున్నాము, వాళ్ళు వస్తున్నారు, వచ్చి ఉప్పుతున్నారు, ఊగుతూనే ఉన్నాం. నేనైతే ఇటు సైడ్ కూర్చున్నా, 2 మెంబర్స్ దాంట్లో. ఫస్ట్ పెద్దదే ఊగిన, కొంచెం భయం అయింది, అలవాటు లేని పనులు కదా మనకి ఇవన్నీ. సో బాగా అనిపించింది. వెళ్ళండి, ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది సర్వీస్ కూడా. ఏం ప్రాబ్లం లేదండి, అసలు ఏం ప్రాబ్లం లేదు, ఖర్చు ఏమీ లేదు. గుడికి వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. దర్శనం తర్వాత ప్రశాంతంగా కూర్చొని తినేసి 20 రూపీ టికెట్ పెట్టి ఎంజాయ్ చేయడంలో ఆనందమే వేరు. అసలు చాలా తక్కువ, అది తక్కువ అమౌంట్తో ఎక్కువ హ్యాపీనెస్ మేము ఎంజాయ్ చేసుకున్నాం ఆ రోజైతే. ఇది కాకుండా జారుడు బండ లాంటిది కూడా ఉంది. జారుడు బండ ఉంది, ఒకటి రోలింగ్ ఉంది. ఆ రోలింగ్ నేను ఎక్కలేదు, ఎందుకంటే నాకు భయమైంది. ఇక్కడ మా స్వామి కూడా వచ్చినారు చూడండి. నేను ఇవన్నీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర చూసినాను, కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఒక్కసారి ఒక జాయింట్ వీల్, చాలా పెద్ద జాయింట్ వీల్ ట్రై చేసిన. జన్మలో మళ్ళీ జాయింట్ వీల్ ఎక్కొద్దు అనుకుంటున్నా, ఎందుకంటే చాలా బ్యాడ్ మెమొరీ. అది ఎక్కిన తర్వాత పైపానాలు పైనే పోయినట్టు అయిపోయింది నాకైతే. పైకి వెళ్ళేటప్పుడు ఏం అనిపించలేదు, అది జాయింట్ వీల్ కింద దిగేటప్పుడు అయితే ప్రాణం పోయింది నాది, అంత డేంజర్ అనిపించింది. మేము ఊగినాం కాదు, మాతో పాటు మా బాయ్స్ చూడండి, మా వెంకటేష్ అయితే ఒకటే ఊగుడగుంది. పవన్ అందరినీ ఊపుతూనే ఉన్నాడు. వాళ్ళు మా కోసం చాలా చాలా అంటే చాలా టైం తీసుకున్నారండి, నిజంగా చాలా శ్రమ పడ్డారు మా కోసం. అసలు మాకు తీసుకెళ్ళినప్పటి నుంచి అక్కడికి వెళ్ళే వరకు మాకు అసలు ఇంత కూడా ప్రాబ్లం కానియలేదు, ఇంత ప్రాబ్లం కూడా కానియలేరంటే చాలా గ్రేట్. చూడండి వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అందరినీ కలవడానికి కూడా టైం లేకుండా అయిపోయింది చాలామంది దగ్గర. బట్ కలిసినప్పుడు అయితే ఆ టైంని యూస్ చేసుకోవాలి, ఆ మంచి మెమొరీస్ అన్నిటిని మనం క్యాప్చర్ చేసుకొని పెట్టుకోవాలి. అందుకే నేను ఇవన్నీ మెమొరీస్ని నేను ఒక వీడియో రూపంలో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, మీకు కూడా ఇలాంటి మెమొరీస్ ఉంటే ఆ మెమొరీస్ని అసలు వదలకండి ప్లీజ్. నేను కూడా ఇక్కడ ఉయ్యాల ఊగినామన్నాం కదా, ఉయ్యాల కూడా అబ్బా చాలా అంటే చాలా బాగుందండి. చిన్నది ఉంది, చిన్న వాళ్ళకి పెద్దది కూడా ఉంది. మా కల్పన, శిరీష ఇద్దరు ఎంత బాగా ఊగుతున్నారు చూడండి. మంచి మంచి మెమొరీస్ అండి ఇవన్నీ.
చాలా మంచి మెమోరీస్. ఇంకొకటి కొంచెం తిన్నాం తర్వాత ఊగినాం కదా, ఏదో కొంచెం భయమైంది. ఎందుకంటే వామిటింగ్స్ అయిపోతాయి తిన్న తర్వాత ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే. ఇంకొకటి మేము ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయలేము ఇవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసిన తర్వాత. స్కూల్ డేస్లో కూడా అసలు ఇవన్నీ లేవు. స్కూల్ నుండి మాకు తీసుకెళ్ళినారంటే ఫస్ట్ ఎక్కడికి అంటే జురాసిక్ పార్క్ సినిమాకి, మళ్ళీ ఆనకొండ సినిమాకి, ఇలాంటి వాటికే తీసుకెళ్తుండే. మళ్ళీ ఒకసారి మేము 9th క్లాస్లో చదువుకుంటున్నప్పుడు ఆ, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, ఆర్కే బీచ్ 3 days ట్రిప్కి స్కూల్ నుండి తీసుకెళ్ళినారు. బట్ అప్పుడు అంత నాలెడ్జ్ లేదు, అసలు ఎంజాయ్మెంట్ అంటే ఏదో తెలీదు. తీసుకెళ్ళినారు కదా స్కూల్ నుండి, ఓకే వెళ్ళినామా వచ్చినామా అన్నట్టుండే. అప్పుడు అవన్నీ ఏం తెలియలేదు. బట్ ఇప్పుడు అవన్నీ మెమోరీస్ గుర్తు చేసుకుంటే నిజంగా చాలా బాగున్నాయి మెమోరీస్ అవన్నీ. ఇప్పుడు అనిపిస్తుంది అప్పట్లో ఇవన్నీ మనకు తెలుసుంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తుండేనో కదా అని. సరే ఇంకా అయిపోయింది, ఏదో అయిపోయింది, గతం గతహ అన్నట్టు. మళ్ళీ ఫ్రెండ్స్ అందరం కలిసిన తర్వాత చిన్నపిల్లలలాగా మళ్ళీ 22 years, మేము 2002 to 2003 బ్యాచ్ అండి. 22 years అవుతుంది. సో ఆఫ్టర్ 22 years తర్వాత మళ్ళీ మేము ఆ ఏజ్లోకి వెళ్ళిపోయినాం. మళ్ళీ చిన్న ఏజ్లోకి వెళ్ళిపోయినాం అంటే ఇంకా మేము ఇప్పుడు 10th స్టూడెంట్స్ లాగా బిహేవ్ చేస్తున్నాం. మా బిహేవియర్ అట్లా అయిపోయింది. మాకు పిల్లలు ఉన్నారు, మా పిల్లల కంటే కూడా మాకు ఇంకా ఆనందం అనిపిస్తుంది మేము కలవడము అంత ఏజ్ కంటే కూడా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఒక రోలింగ్ అండి. దాని తర్వాత మహేశ్వరి, దీన్ని ఏమంటారో నేనైతే మర్చిపోయినా, బట్ బాగుంది, చాలా బాగా అనిపించింది. నేను కూడా చేసిన ఇది, కాకపోతే ఆ వీడియో లేదు, అది డిలీట్ అయిపోయింది. తర్వాత మమత, ఇక్కడ వరకు బాగుంది. అది ముందుకు వెళ్ళాక ఈ రకంగా వెనుకకు దోసేటప్పుడు భయమైంది కొంచెం. చాలా ఈజీ గేమ్స్ ఉన్నాయి ఇవి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ, మాధవి చూడండి, జస్ట్ అక్కడికి వెళ్ళాలి మనం, దానిపైన కూర్చుంటే అదే దాన్ని జస్ట్ పట్టుకొని ముందుకు ఇట్లా అంటే అదే తీసుకెళ్ళిపోతుంది. మా బాయ్స్ చూడండి ఎంత మంచిగా కూర్చున్నారో, పురుసత్గా ఉన్నారు వాళ్ళు. తిన్నారు కదా, తిన్నది అరిగే వరకు తిరగాలనుకున్నాం మేము అందుకే ఏ రకంగా తిరుగుతున్నారు చూడండి. చాలా బాగుంది ఇది అయితే. తిరిగితే నేను కూడా తిరిగిన, కాకపోతే మా ఫ్రెండ్ కొంచెం మాధవికి కళ్ళు తిరిగినాయి అన్నది. స్పీడ్గా ఊపిరు, ఒకేసారి స్పీడ్గా ఊపి వదిలేసరికి భయమైంది. తగ్గేదే లేదంటున్నారు మా దోస్తులందరూ. నాగేష్ అన్న వచ్చిండు, నాగేష్ అన్న శ్రీధర్ వెళ్ళిపోయినారు, స్వామి వెళ్ళిపోయినారు. నాగేష్ అన్న, మహేష్, వెంకట్, పవన్, సురేందర్ వీళ్ళు ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ కూర్చున్నారు. వెంకట్ చూడండి ఎట్లా కూర్చున్నాడు అందరికి తిప్పడానికి మధ్యలో. స్పీడ్ వద్దు స్పీడ్ వద్దు అంటే స్పీడ్ తిప్పి తిప్పి చంపిర్రు అసలు. స్లోగా తిరిగితే ఏమనిపించలేదు, స్పీడ్ వచ్చేసరికి భయం అవుతుంది. అది ఉండలేని బలమంతది పెట్టి దొబ్బేస్తే ఎట్లుంటుంది మరి, అట్లనే ఉంటుంది కదా. నేను ఇది చూడలేదు ఎప్పుడు, అంటే నేను మామూలుగా టీవీస్లో చూసిన ఈ తిరిగేది రింగ్ లాంటిది, ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. ఇక్కడ ఎక్కడం కూడా ఫస్ట్ టైమే. ఉయ్యాల కూడా ఎప్పుడో, నేను ఎప్పుడు ఊగినా అంటే నా 10th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఉంది గీత, మా ఇంటికి దగ్గరలో ఉంటుండే. వాళ్ళ ఇంట జామ చెట్టు ఉంది, ఆ చెట్టుకి తాడితో కడుతుండే అనమాట ఉయ్యాల. తాడితో కట్టి ఒక తట్టేస్తుండే, దానిపైన కూర్చుండే. ఒకసారి ఆ ట్రైల్ కూడా చేసి కింద పడి నెత్తికి బొడ్సు తెచ్చుకున్నా, ఇక్కడ దెబ్బ తగిలింది నాకు. అది ఎంత మంచిదాన్ని అంటే రెండు చేతులతో పట్టుకొని ఊగాల్సింది 2 చేతులు వదిలేసి ఊగిన, దానివల్ల కింద పడ్డా. మంచి మెమోరీ అది నాకైతే, జిందగీలో మరువ. ఇదిగోండి మా బాయ్స్ చూడండి ఎట్లా ఊగుతున్నారు. మా ఊగడం ఆగిపోయింది పాపం, ఇంకా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దామని చెప్పి ఆగినాము. ఇంకా మేము అందరము ఇటు సైడ్ వచ్చేసినాం, మా లేడీస్ పార్టీ అంతా. సరే ఇంకొకసారి మళ్ళీ మనం రింగ్లో కూర్చొని ఊగుదామని, ఇంకా వాళ్ళు అక్కడ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, మేము ఇక్కడ మా బిజీలో మేము ఉన్నాము. ఊగినా కొద్దీ ఊగుతూనే ఉన్నారు, దిగండి అంటే దిగుతలేరు, ఎవరు దిగుతలేరు. అలాగ అంత మంచిగా అనిపించింది చూడండి. శ్రీధర్ ఊగలేడు అసలు. శ్రీధర్, మాధురి, మెయిన్ మాధురి, తను మా అందరి కోసం అండి నిజంగా. తను ఎక్కువ రాలేదు ఫొటోస్లో వీడియోస్లో అసలు. మా అందరినీ
వీడియో తీయాలి, మా అందరి ఫొటోస్ తీయాలని ఆరటంతో తను చాలా తక్కువ వీడియోస్లో, తక్కువ ఫొటోస్లో ఉంది. ఇవన్నీ వీడియోస్ మంచి మెమొరీ రూపంలో తీసింది మాధురి. తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తను ఎక్కడ కూడా ఆగకుండా మా కోసం టైం తీసుకొని మా కోసం ఇవన్నీ వీడియోస్ అన్నీ తీసి సేవ్ చేసి మాకు పంపించింది. థ్యాంక్ యూ మాధురి. అండ్ బాయ్స్ మీకు కూడా చాలా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ సపోర్టింగ్. చాలా బాగా సపోర్ట్ చేసినారు ప్రతి ఒక్కరికి. అసలు ఇంత బెజార్ లేకుండా మీరు ఏం చేయాలో చేయండి, ఏం ఆడాలనుకుంటున్నారో ఆడండి, మేము అందరికీ సపోర్ట్ చేస్తామని చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని అయితే నేను కూడా వీడియోస్ తీస్తున్నా కొన్ని కావాలి అని చెప్పి. అక్కడ కూర్చుంది రేణుక. తనకి చిన్న బాబు ఉన్నాడండి, 8 months బాబు ఉన్నాడు. బాబు సతాయిస్తున్నాడని కొద్దిసేపు రిలాక్స్ అవుదామని కూర్చుంది. ఇంక ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, మమత, కల్పన, శిరీష ఉయ్యాలొగుతుంది. కల్పన, మమత, అదే దాన్ని ఏమంటారు నాకైతే తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. అది ఊగుతున్నారు. నేను కూడా స్టార్టింగ్ దాని నుంచే స్టార్ట్ చేసిన. ఇక కొద్దిసేపు అయిన తర్వాత భయం అందని చెప్పి ఆగిన. దుర్గా కూడా స్టార్ట్ చేసింది ఉయ్యాలు కూడా. ₹20 లైఫ్ టైం సరిపోయే మెమరీస్ అండి నిజంగా. కొన్ని పార్క్స్లో వెళ్తే చాలా ఉంటాయి గేమ్స్, చాలా వాటికి పే చేయాలి, 100 అంటారు, అట్లా అంటారు. బట్ ఇక్కడ అసలు కండిషన్స్ ఏం లేదు, మంచిగా ఉంది, మంచిగా అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే గుడి దగ్గర కొంచెం ముందుకే ఉంది, చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చిందండి. మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళండి, విజిట్ చేయండి. ఇక్కడైతే నేను ఉన్నా చూడండి రింగులో కూర్చొని. నాకైతే దీనికి అంత భయం అనిపించలేదు. కాకపోతే ఏంటంటే కళ్ళు తిరిగినాయి, ఆ రోజు ఫుల్ హెడేక్ అయిపోయింది. ఇవన్నీ కొత్తగా ట్రై చేస్తే ఇట్లే ఉంటుంది కదా. కల్పన అండి. అందట్లో బాగా ఎంజాయ్ చేసింది అంటే కల్పననే. ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే అంత బాగా ఎంజాయ్ చేసింది. తను ఏం చేసింది, అది వీడియో ఉందే కానీ మిస్ అయిపోయింది. ఒక రోలింగ్ లాగా ఉంది, ఆ రోలింగ్ దగ్గరికి వెళ్ళింది తిరుగుదామని. పాపం మా ఫ్రెండ్ పడిపోయింది కింద. ఫుల్ నవ్వు వచ్చింది మాకైతే. ఆ తర్వాత మళ్ళీ ఒక ఉయ్యాల లాంటిది ఉంది, అది ఊగింది. ఆడినాం, అలసిపోయినాం. ఇంకా ఇది టీ తాగడానికి ఇక్కడ ఆగినాం అందరం. థ్యాంక్ యూ అండి మాకు ఇంతసేపు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.